ఓకే అండి, చూడండి పచ్చడి ఎంత బాగైందో. చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా, దేంట్లోకైనా తినొచ్చండి కంది విత్తుల పచ్చడి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కంది విత్తుల పచ్చడి అండి. దానికి 1 కప్ కంది విత్తులు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నానండి, కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి. ఓకే అండి, ప్యాన్ వేడైందండి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, పచ్చిమిర్చిని ఇలా విరిచి వేసుకోవాలండి. ఓకే అండి, పచ్చిమిర్చిని దూరగా వేయించుకోవాలి. ఓకే అండి, పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేగినాయి. ఇప్పుడు దీంట్లోనే టమాటో కూడా వేసుకోవాలండి. ఓకే, టమాటా కూడా కొద్దిగా మగ్గించుకోవాలండి. టమాటా పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గించుకుందాం. ఓకే అండి, టమాటాలు అయితే మగ్గినాయండి. వీటిని ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఓకే అండి, ఇదే ప్యాన్లో మళ్ళీ ఈ కంది విత్తులు వేయించుకోవాలండి. ఓకే అండి, కంది విత్తులు వేయించుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కంది విత్తులు. ఓకే అండి, కంది విత్తులు కూడా వేగినాయండి. ఇప్పుడు వీటిని దంచుకోవాలండి. నేను రోట్లో వేసి దంచుతున్నానండి, గ్రైండ్ చేయట్లేదు. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని దంచుకోవాలి. ముందుగా టమాటో, పచ్చిమిర్చి దంచుకోవాలి. ఈ కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఈ కంది విత్తులు అనేటివి వేసుకోవాలండి. ఓకే అండి, టమాటో, పచ్చిమిర్చి కొద్దిగా పచ్చగా దంచుకున్నానండి. ఇప్పుడు ఈ కంది విత్తులు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఈ కంది విత్తులు కూడా కొద్దిగా పచ్చగా దంచుకోవాలి. దీంట్లోనే సాల్ట్, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పచ్చగా దంచుకోవాలి. ఓకే అండి, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఓకే అండి, దీన్ని పచ్చగా దంచుకోవాలి మొత్తం. ఓకే అండి, చూడండి పచ్చడి అయితే దంచడం అయిపోయింది. ఇలా పచ్చగా దంచుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఒకవేళ రోలు లేదని అనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. పచ్చగా ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలండి. పచ్చగా దంచుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక స్పూన్తోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే అండి, ఆవాలు చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కూడా దీంట్లోనే వేసుకోవాలండి. పచ్చడి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం. తాలింపు అంతా పచ్చడికి పట్టేటట్లు. ఓకే అండి, పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి అనేది సర్వ్ చేసుకోవాలండి. ఓకే అండి, చూడండి పచ్చడి ఎంత బాగైందో. చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూడండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా, దేంట్లోకైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా వస్తుంది. ఓకే, ఇంతేనండి కంది విత్తుల పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.